చూడ్డానికి టెంప్టింగ్గా భలే ఉన్నాయి కదా, చూడగానే తినాలనిపిస్తుంది పిల్లలకి కానీ పెద్దలకి కానీ. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలంటే, ప్యాన్లోకి ఎగ్ ఫ్రై ప్యాను, ఇందులోకి కొంచెం 2-3 డ్రాపులు అంతే, ఆయిల్ ఎక్కువ కూడా అవసరం లేదు. సో ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు. అన్ని గుంతల్లోకి ఒక్కొక్క ఎగ్ వేసుకుంటున్నాను. ప్యాన్ కావాలి అనుకుంటే ప్యాన్ నేను పైన ట్యాగ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. నేను ఆన్లైన్లో తీసుకున్న, చాలా మంచిగా ఉంది అండ్ క్వాలిటీ బాగుంది అండ్ రీజనబుల్ ప్రైస్కే వస్తుంది. ఒక మూత క్లోజ్ చేసి ఒక 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అలా వదిలేసామంటే చూడండి చక్కగా కాలిపోతుంది. మనకి పైన ఉన్న ఎల్లో కూడా బ్రేక్ అవ్వకుండా చూడండి ఎంత చక్కగా టర్న్ అవుతుందో. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంకొకటి, ఎగ్స్ నచ్చని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనుకుంటా నేనైతే ఇలా చేస్తే. మా పిల్లలు అయితే ఎలా చేసినా కూడా తింటారు, బట్ నచ్చని వాళ్ళకి చెప్తున్నా. పైన చిల్లీ పొడి స్ప్రింకిల్ చేస్తున్నా, రెండో సైడ్ టర్న్ చేసిన తర్వాత చేస్తున్నా నేను. అండ్ కొంచెం ఉప్పు వేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ అటు సైడ్ ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాలనిద్దాం. మీరు కావాలంటే మళ్ళీ పైన నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకోవచ్చు. నేను కొంచెం తక్కువే యూజ్ చేస్తాను ఆయిల్ని. ఇలా రెండో సైడ్కి మళ్ళీ టర్న్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ కూడా చిల్లీ పౌడరు మళ్ళీ సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేద్దాం. చూడండి ఇలా స్ప్రింకిల్ చేసేసుకొని ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఒక 2-3 నిమిషాల పాటు, మళ్ళీ అటు సైడ్ టర్న్ చేసి అటు ఒక 2 నిమిషాల పాటు. సో మనకి మంచి కలర్ వచ్చేలాగా, పిల్లలకి నచ్చేలాగా ఇలా కాల్ చేసుకున్నామంటే మనకి రెడీ అయిపోయింది. ఎగ్స్ అయితే చూడడానికి బాగున్నాయి కదా, టెంప్టింగ్గా, చూడగానే తినాలనిపిస్తుంది. తుంచి చూద్దాము. లోపల మనకి ఎగ్ ఎల్లో బాగా చక్కగా స్టీమ్ అయిందో లేదని డౌట్ ఉంటుంది కదా. చూసారు కదా, లోపల ఎగ్ ఎల్లో కూడా చక్కగా స్టీమ్ అయింది అండ్ అలాగే రౌండ్ షేప్లో ఉంది, అస్సలు బ్రేక్ అవ్వలేదు. చూసారు కదా, చాలా బాగా టేస్టీగా ఉంది. పిల్లలు ఒకటొకటి తిన్నారు, రెండైతే ఇలా పీసెస్ లాగా చేసి కర్రీలో వేసాను. కర్రీ అంటే టొమాటో కర్రీ కొంచెం పల్చగా చేశాను. ఇవి వేసిన తర్వాత కర్రీ టేస్ట్ అయితే ఇంకా బాగా అనిపించింది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్వీటీ కిచెన్ని ఫాలో అవ్వండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.